ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 1000 స్తంభాల దేవాలయము ఆ రోజు కాకతీయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలతో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయం. అటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి మంటపం మీకు అందరికీ తెలుసు. చాలా సంవత్సరాల క్రితము అది పూర్తిగా అనేక కారణాలతో మరి అది శిథిలమైనటువంటి విషయం తెలుసు. దాన్ని పూర్తిగా తీసి మళ్ళీ నూతన ఫౌండేషన్తో మరి పూర్తి స్థాయిలో పాత కొత్త కలిపి ఆ యొక్క పునర్మంటపాన్ని, అంటే పాతగా ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు, లేకపోతే విప్పినటువంటి మిగతా అనేక రకాల కట్టడాలు కావచ్చు, చెక్కినటువంటి రాతి సంబంధించినటువంటి మరి వస్తువులు కావచ్చు, అన్నిటిని కూడా మరి కొత్తవి కూడా అనేక ప్రాంతాల నుంచి అనేక రకాలుగా సేమ్ గ్రానైట్ కావాలని చెప్పి ఆ గ్రానైట్ కూడా తెప్పించి మరి ఎంతో శ్రమించి ఈ యొక్క మరి మంటపాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అది దానికి సంబంధించి తమిళనాడు నుంచి శిల్పులను పిలిపించి రాత్రి పగలు గత సంవత్సరాలుగా కష్టపడి ఈరోజు మరి 99% పూర్తయింది. ఇంకా కొద్దిగా ఉన్నది. అది కూడా ఈ వచ్చే వారం లోపల అది కూడా పూర్తి చేసి మరి ఈ యొక్క ఫిబ్రవరి చివరి నెలలో దీనికి సంబంధించినటువంటి చివరి వారంలో దీనికి సంబంధించినటువంటి మరి పూర్తిగా పూజా కార్యక్రమాలతో ఈ యొక్క మంటపాన్ని మరి ఇక్కడ భక్తులకు దేవాలయానికి అంకితం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీకు అందరికీ తెలుసు, ఈరోజు రామప్ప దేవాలయాన్ని కూడా మరి మొదటిసారిగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో అనేకమైనటువంటి ప్రాచీన కట్టడాలు, అనేక అద్భుతమైనటువంటి కళా సంపద ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇంతవరకు ఒకటి కూడా యునెస్కో గుర్తింపు రాలేదు. మన తెలుగు రాష్ట్రాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి మరి రామప్ప దేవాలయం, రుద్రేశ్వర దేవాలయం ఏదైతున్నదో దానికి తీసుకురావడం జరిగింది. ఆ దేవాలయాన్ని కూడా ఈరోజు సుమారు 60 కోట్ల రూపాయలతోటి దాని ముందు దేవాలయం ముందు అద్భుతంగా టూరిజంకి సంబంధించినటువంటి మరి వచ్చేటువంటి పర్యాటకుల కోసం ఆకర్షించడం కోసం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవాలయంలో మరి కొన్ని చిన్న మరి లోపాలు ఉన్నాయి. లోపాలంటే కొన్ని ధ్వంసమైనట్టున్నాయి. వాటన్ని కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా అది జరుగుతూ ఉంది. టూరిజం సంబంధించినటువంటి నిధులన్నీ కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖకి ఇచ్చాము. అది కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అదే ఇక్కడ మరి ఏదైతే వరంగల్ పోర్ట్ ఉందో దాన్ని కూడా నూతన లైటింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవాలయము ఈరోజైతే ప్రారంభించుకుంటాము, అదే సమయంలో ఆ యొక్క వరంగల్ పోర్టులో ఉన్నటువంటి లైటింగ్ సిస్టాన్ని కూడా మరి పర్యాటకులకు డెడికేట్ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఈ రకంగా ఈ ప్రాంతం రానున్న రోజుల్లో పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ట్రైబల్ సర్క్యూట్ పేరు మీద ములుగు పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు కానీ, పర్యాటకులకు వచ్చేటువంటి అనేక రకాల అవకాశాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెరువులలో మరి బోట్లు కానీ అనేక రకాలుగా భారత ప్రభుత్వం నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాము. ఏ రకమైనటువంటి సహకారం తీసుకోకుండా పూర్తిగా వాళ్ళకి అందించడం జరిగింది. ఈ రకంగా రానున్న రోజుల్లో ఈ వరంగల్కి సంబంధించినటువంటి మరింత ఆకర్షణీయ స్థలాలు అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మనకు తెలుసు, ములుగులో ఏదైతే సమ్మక్క సారక్క దేవాలయం ఉందో అమ్మవారి పేరు మీద ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయము ములుగులో రావడం కూడా మనకు చాలా గర్వకారణం. ప్రధానమంత్రి గారు మరి సుమారు 900 కోట్ల రూపాయలతోటి ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ సంవత్సరమే మరి తాత్కాలికంగా ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్లలో తాత్కాలికంగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం కావాలనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. దానికి సంబంధించి నేను మరి ధర్మేంద్ర ప్రధాన విద్యాశాఖ మంత్రి వారితో మాట్లాడి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కడ మనకు తాత్కాలికంగా ఈ యొక్క గిరిజన విశ్వవిద్యాలయం ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభోత్సవం చేయొచ్చో ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి మరి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కూడా నియమించడం జరిగింది. ఆయన త్వరలోనే 1-2 రోజుల్లో వస్తారు. వారు వచ్చి తాత్కాలికంగా ఈ యొక్క గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించడం కోసం ఈ సంవత్సరం కోర్సులు ప్రారంభించడం కోసం చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు
మరి ఏదైతే సమ్మక్క సారక్క ఏదైతే జాతర జరుగుతూ ఉందో మహాజాతర, ఆ జాతరలో కూడా మరి ట్రైబల్ మినిస్ట్రీ నుంచి అనేక రకాలుగా స్టాల్స్ పెట్టడం కానీ, ట్రైబల్ వస్తువులను ప్రదర్శించడం కానీ, ట్రైబల్ వస్తువులను గిరిజనులకు అమ్మడం కానీ, ట్రైబల్ సంస్కృతిని తెలియజేసేటువంటి ప్రయత్నం కానీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి స్టాల్ కూడా అక్కడ పెట్టి ఈరోజు, ఎందుకంటే మరి సమ్మక్క సారక్క ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన మరి పండుగ, అది గిరిజన జాతర. ఆ జాతరకు అనేక రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ పండుగకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున గత సంవత్సరం కూడా నేను మంత్రి అయిన తర్వాత 2.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి ఖాతాలో ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర నివారణ కోసం కావాల్సిన ఖర్చులు ఏర్పాటు ఇస్తాము. అది కాకుండా కొంత నిర్మాణాలు కూడా ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలుసు. అక్కడ ఉండేటువంటి రూములు కానీ, గెస్ట్ హౌజులు కానీ, పర్యాటకులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, సమ్మక్క సారక్కకు వచ్చేటువంటి పర్మనెంట్ కట్టడాలు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా సమ్మక్క సారక్క మరి జాతరకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. స్వయంగా నేను, మా ముఖ్యమైనటువంటి నాయకులు అనేక మంది, మా గిరిజన శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ ముండా గారు, ముఖ్యమైనటువంటి వాళ్ళందరం కూడా సమ్మక్క సారక్క దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతాం. అమ్మవారి ఆశీస్సులు పొందడమే కాదు, రానున్న రోజుల్లో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం విజయవంతం కావాలని, అది అన్ని వర్గాల గిరిజనులకు సేవలు అందించాలని, ఆ యొక్క విశ్వవిద్యాలయం ద్వారా దేశంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు మేలు జరగాలని, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన సమాజానికి మరింత మేలు జరిగే విధంగా భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. ప్రజల సందర్శనం కావచ్చు, లేదా ప్రసార సాధనాలు, ఈ చరిత్రను మేమేమైనా ప్రసారం చేయాలంటే కూడా ఇక్కడ నిబంధనలు విపరీతంగా ఉంటున్నాయి. ఇక్కడ ఏ పురావస్తు కార్యక్రమంలో లేని విధంగా వాటి విషయంలో చర్య తీసుకోవాలి. ఈ యొక్క దేశంలో చాలా ఈ యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టాన్ని కొంత మారుస్తున్నాం. ఏదో గత అనేక సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి చట్టాన్ని దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైనా షూటింగ్ చేయడానికి వీలేదు, ఎవరైనా ఫోటోలు తీసుకోవడానికి వీలేదు, ఇక్కడ పూజలు చేయడానికి వీలేదు, అనేక రకాల నిర్బంధాలు ఉన్నాయి. దీన్ని కొంత, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టం ఉండడంతో ఇబ్బందులు అవుతూ ఉన్నది. కాబట్టి ఏ మాన్యుమెంట్కి సంబంధించి ఆ మాన్యుమెంట్కు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహారాలు ఉండాలనేటువంటి విధంగా చట్టాన్ని మార్పు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టం. భారత ప్రభుత్వం మరి నేరుగా ఏం చేయడానికి వీలేదు. కాబట్టి పార్లమెంట్ ముందే ఈ చట్టాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ రకమైనటువంటి మరిన్ని మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ కూడా రెడీ చేశాం. అనేక రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకున్నాం. దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను. త్వరలోనే అది పార్లమెంట్కి వెళ్ళాలనేటువంటిది భారత ప్రభుత్వం ఆలోచన. తప్పకుండా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం తీసుకొస్తాము. ఆధ్యాత్మికమైనటువంటి పునర్వైభవం తీసుకొచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేసే ప్రసక్తి లేదు. మీకు తెలుసు, భద్రకాళి దేవాలయం కావచ్చు, లేకపోతే భద్రాచలంలో శ్రీరాముల దేవాలయం కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరాముల వారి ఆలయానికి సంబంధించి అభివృద్ధి కోసం పర్యాటక శాఖ ద్వారా నిధులు ఇచ్చాము. స్వయంగా రాష్ట్రపతిని పిలిపించి అక్కడ కూడా ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి పర్యాటకులకు వచ్చేటువంటి మరి అవసరాలు కల్పించేటువంటి ప్రయత్నంలో భూమి పూజ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇతర పర్యాటక శాఖ ద్వారా కూడా ఇతర డెవలప్మెంట్ చేస్తాం. నూతన ఆధ్యాత్మికమైనటువంటి మహామార్పు దేశంలో వస్తుంది. మీకు తెలుసు, ఈరోజు కాశీలో మరి ఏ రకంగా కాశీ విశ్వనాథ దేవాలయము అద్భుతంగా పునర్నిర్మాణం చేశాము. మరి ఏటా 2 కోట్ల మంది పైచిలకు అక్కడికి వస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు కేదార్నాథ్ టెంపుల్ కానీ, లేకపోతే సోమనాథ్ టెంపుల్ కానీ, లేకపోతే బద్రీనాథ్ టెంపుల్ కానీ అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఉజ్జయిని మహంకాళి దేవాలయం అప్పుడే కారిడార్ పూర్తయిపోయింది. ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ రకంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అస్సాంలో ఉన్నటువంటి మరి కామాఖ్య దేవాలయాన్ని కూడా మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి భూమి పూజ చేశారు. దాన్ని కూడా సుమారు 400 కోట్ల రూపాయలతోటి భక్తుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోటి ఆ యొక్క దేవాలయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల నుంచి కామాఖ్య దేవాలయానికి మొక్కులు చెల్లించుకోవడం కోసము,
అమ్మవారి ఆశీస్సుల కోసం వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా అనేక ప్రాంతాలలో ఎక్కడైతే పర్యాటకులు వస్తారో ఆ ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి రోజుల్లో మరింత అంకిత భావంతో మరింత ఒక విప్లవం లాగా, ఒక ఉద్యమం లాగా, ఒక మిషన్ లాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.